హాయ్ గైస్, వెల్కమ్. ఈరోజు అయితే మా అమ్మ చేతిలో పొద్దున లేవగానే తిట్లు తిన్నాను. తిట్లు తిన్న వెంటనే బట్టలు మారుతాయేమని మా అమ్మ చెప్తే, అందరిలాగా మనం అయితే బట్టలు మారుతాయేం కాబట్టి ఒకటిసారి ముదిరి బయట పడేస్తాం. బయట కాదు, అవతల రూమ్ లో. ఇక మన గసగసాలను బయటికి తీసి ఆ గసగసాలతో పాటు మా బ్రష్ తీసి క్రిమినల్ మీద యుద్ధానికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇకైతే యుద్ధం అయితే మొదలైంది. భైరవ కానివు అంటూ మొత్తానికి అయితే పళ్ళైతే దోమేసేసుకున్నాను. అయినా ఈ అందానికి ఈ ఫేస్ కట్ కి ఇచ్చే వాల్యూ ఎంతండి అని అయితే ముఖం అయితే కడిగేసుకున్నాను. అలా ముఖం కడిగేసుకొని చైర్ లో కూర్చొని ఫోన్ అయితే పట్టుకున్న వెంటనే నాకు అయితే ఒక మెసేజ్ వచ్చింది. అది రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో నాకు జాబ్ వచ్చేసింది. అద్భుతం, ఫెంటాస్టిక్. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో మనకు జాబ్ వచ్చింది కాబట్టి మా ఫ్రెండ్స్కి కాల్ చేద్దాం. అలా జాబ్ వచ్చిందని మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళైతే దావత్ అడిగారు. ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ బ్లాక్లు వేసి పడి దొబ్బాను. ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి మా అమ్మ అయితే రొట్టెలు చేసింది. అందులో ఏదో ఒకటి తక్కువైందని చెప్పేసి తినే లోపలనే ఆ ఫుడ్ కూడా అయిపోయింది. ఇక రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి మా అమ్మకి చెప్తే, దావత్ చేసుకో నాన్న అని అయితే నాకైతే పైసలు ఇచ్చింది. ఇక అంతే మర్యాదగా నేను వెళ్ళేసి ఇక దావత్ చేసుకుందామని కుల్కచర్లో అయితే బయలుదేరాను. ఇక మా ఊరు గేట్ కాడికి వచ్చేసరికి బస్సు అయితే గంట సేపు లేట్ వచ్చింది. అందుకని నేను అయితే ఆటో ఎక్కేసాను. రేవంత్ రెడ్డిని మనసులో అయితే బాగానే తిట్టుకున్నాను. అలా స్టార్ట్ అయిన జర్నీ నాకైతే కుల్కచర్లలో ఆగింది. అలా బిర్యానీ తినేసి ఇంటికి వచ్చి స్నానం అయితే చేసేసుకున్నాను. అలా స్నానం చేసుకున్న వెంటనే బయటికి రాగానే నా ఫేస్ చూడగానే కొంచెం మేకప్ వేయాలనిపించింది. మా విలేజ్ లో నన్ను అందరూ మహేష్ బాబు అంటారు. ఎందుకులే మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చేదంతే బాగుండదు కాబట్టి ఏదో నార్మల్గా అంటూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోకి ఇంతే. నేను మింగేస్తున్నా. బాయ్.